హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే బీట్రూట్ చపాతీ అండి. బీట్రూట్ తినమంటే పిల్లలు కర్రీ చేస్తే అంత ఇష్టంగా అయితే తినరు. ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంది. చూసారు కదా, 2 వేళ్లతో తునిగేంత స్మూత్గా అయితే వచ్చింది. నేను బీట్రూట్ అయితే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకున్నాను. అందులో 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. పేస్ట్ అయితే మెత్తగా చేసుకున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాక సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు తగినంత వేసుకున్నాను. ఇంకా బేకింగ్ సోడా అవసరం లేదండి. అదే వంట సోడా అంటాం కదా, అదైతే వేయనవసరం లేదు. ఏమీ లేకుండానే మనకు చపాతీ అయితే చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు పిండి అయితే మనకు బీట్రూట్ పేస్ట్కి తగ్గినంతే తీసుకోవాలి. ఇంకా వాటర్ అయితే అస్సలు కలపకూడదు. పిండి ఒకేసారి కాకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నాకు ఇప్పుడు పెద్దది చిన్నది అని చెప్పాను కదండి. బీట్రూట్ పెద్దది ఒకటి చిన్నది ఒకటి అని, దానికైతే నాకు 13 చపాతీలు అయినాయి. దాన్ని బట్టి మీరు తీసుకోండి. చివర్లో అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చేతికి అతుక్కోకుండా ఉండడం కోసం, ముద్ద నీట్గా రావడం కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకొని మీడియం సైజులో ముద్దలు చేసుకొని పిండి అద్దుకొని చపాతీలు చేసుకోవడమేనండి. పెనం అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఇంకా అడ్జస్ట్మెంట్ కూడా అవసరం లేదు, మంట కూడా. ఇప్పుడు కాల్చేటప్పుడు కూడా ఆయిల్ అంత అవసరం లేదండి, ఊరికే పూస్తే చాలు. మనకు బీట్రూట్ కలర్లో రెడ్గా ఉండడం వల్ల కాలింది కూడా మన మామూలు చపాతీలాగా తెలియదు. చూసుకొని తీసేసుకోవాలి. ఆయిల్ అలా పూస్తే చాలు. లేదు మీకు అసలు ఆయిల్ ఇష్టం లేకపోతే వదిలేసినా పర్లేదండి, అంత స్మూత్గా వస్తాయి. ఆయిల్ ఊరికే మన తృప్తికి వేసుకోవడమే కానీ అసలు అవసరం లేదండి, అంత బాగుంటాయి. 2 సైడ్స్ కాల్చుకొని తీసేసుకోవడమేనండి. ఇలా అయితే నాకు 13 వచ్చాయి. చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చాయండి. మా వారికి కానీ పిల్లలకి కానీ అందరికీ ఈ చపాతీలు అయితే నచ్చాయి. సాయంత్రం పూట స్నాక్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి పెట్టేయచ్చండి, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. మీరు ఇప్పటికే చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. లేదు చేసుకోలేదనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.